ఈరోజు మనం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే మగధ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంను రెండవ పట్టణీకరణగా పేర్కొంటారు. 6వ శతాబ్దంలో 16 మహాజనపదాలు ఆవిర్భవించడం జరిగింది. ఈ 16 మహాజనపదాలలో గొప్పది, అభివృద్ధి చెందినది మగధ. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం హర్యాంక రాజవంశం. మగధ సామ్రాజ్యాన్ని కొన్ని వంశాలు పరిపాలించడం జరిగింది. హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం, తర్వాత మౌర్య సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాలు మగధను పరిపాలించడం జరిగింది. హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు. రాజధాని గిరివ్రజం. మగధ యొక్క మొదటి రాజధాని గిరివ్రజం. భారతదేశంలో మొదటిసారిగా వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించిన రాజు బింబిసారుడు. కోశలాదేవిని వివాహం చేసుకొని ఇతను కాశీరాజ్యాన్ని బహుమతిగా పొందాడు. ఇతని ఆస్థాన వైద్యుడు జీవకుడు. ఇతను కామెర్ల వ్యాధిని నయం చేశాడు. బింబిసారుడు బౌద్ధ మతంను స్వీకరించాడు. బింబిసారుడు తన కుమారునిచే చంపబడ్డాడు. అజాతశత్రువు బింబిసారుని కొడుకు. భారతదేశంలో పితృహంతకుడైన మొదటి రాజు. ఇతను పాటలీపుత్రంను నిర్మించాడు. ఇతని పాలనా కాలంలోనే మొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో జరిగింది. దీని అధ్యక్షుడు మహాకశ్యపుడు. ఉదయనుడు అనే హర్యాంక రాజు రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రానికి మార్చడం జరిగింది. హర్యాంక వంశంలో చివరి రాజు నాగదాసకుడు. హర్యాంక వంశం తర్వాత వచ్చిన వంశం శిశునాగ వంశం. శిశునాగ వంశ స్థాపకుడు శిశునాగుడు. ఈ వంశంలో గొప్పవాడు కాలాశోకుడు. ఇతని కాలంలోనే రెండవ బౌద్ధ సంగీతి వైశాలిలో జరిగింది. కాలాశోకుణ్ణి మహాపద్మనందుడు సంహరించి మగధలో నందవంశాన్ని స్థాపించాడు. నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. ఇతని బిరుదు ఏకరాజ్. భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన మొదటి రాజు మహాపద్మనందుడు. మరియు శూద్రుడైన మొదటి రాజు ఎవరంటే మహాపద్మనందుడు. నందవంశంలో చివరి రాజు ధననందుడు. ధననందుని గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధార గ్రంథం సోమదేవసూరి రాసిన కథా సరిత్సాగరం. ఈ ధననందుని యొక్క మంత్రి కౌటిల్యుడు. కౌటిల్యుడినే విష్ణుగుప్తుడు అని కూడా అంటారు. ఇతని అసలు పేరు చాణక్యుడు. ధననందుడిని సంహరించి మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని మౌర్య చంద్రగుప్తుడు స్థాపించడం జరుగుతుంది. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు మగధను పాలిస్తున్నది ధననందుడు. నందవంశం తర్వాత మగధను మౌర్య సామ్రాజ్యం పరిపాలించడం జరుగుతుంది. ముందు జరగబోయే అన్ని పోటీ పరీక్షలలో ఈ మగధ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చిన్ని వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ SM స్టడీ వరల్డ్. థ్యాంక్ యూ.